ఏపీలో సంచలనం సృష్టించే వార్త ఒకటి బయటికి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై మర్డర్ ప్లాన్ జరిగింది. కానీ దీనిని ఏలూరు పోలీసులు భగ్నం చేశారు. పథకం ప్రకారం చింతమనేనిని మట్టుబట్టేందుకు ప్రత్యర్థులు ఓ గ్యాంగ్ ను రంగంలోకి దించారని తెలుస్తుంది. కొంతకాలంగా ఎమ్మెల్యేను ఫాలో అవుతున్న ఆ గ్యాంగ్ ఆయన ఏ సమయంలో ఎక్కడుంటారనేది రెక్కి నిర్వహిస్తుందంట. పక్క ప్లాన్ ప్రకారం చంపాలని చూసిందని తెలుస్తుంది. తాజాగా కొవ్వాలిలో రెక్కి నిర్వహిస్తున్న అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కళ్ళు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చింతమనేనిని మట్టుబెట్టేందుకు టీడీపీ మాజీ ఎంపీపీ అనురాధ భర్త రెడ్డి అప్పలనాయుడు తమకు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడని పోలీసులు విచారణలో చెప్పాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని మొత్తం 4 సభ్యులు గ్యాంగ్ ఎమ్మెల్యే హత్యకు రంగంలోకి దిగినట్లు బయటపడ్డారు. దీంతో నిందితులతో పాటు మాజీ ఎంపీపీ భర్త రెడ్డి అప్పలనాయుడుని అదుపులోకి తీసుకున్నారు. రెడ్డి అప్పలనాయుడు అరెస్ట్ పై భగ్గుమన్నారు ఆయన అనుచరులు. మాజీ ఎంపీపీని కావాలని ఇందులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. ఆయనని వెంటనే విడుదల చేయాలంటూ ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. For more videos, please subscribe our channel.